మూసి తన గాంధీ విగ్రహం గడతమనుడు ఆడున్నోళ్ళ ఇండ్లు గూలగొడతమనుడు తోటి పెద్ద లొల్లైతాంది రాష్ట్రంలా. కూలగొట్టుడు పని ముందటేసుకుండ్రు. పేదల ఇండ్లు కూలగొట్టి విగ్రహాలు కట్టుడేందని ప్రతిపక్ష పోల మాట అయితే లేదు అభివృద్ధి ఏత్తానం అందరికీ మంచి ఏత్తమని అధికారంలో ఉన్నోళ్ళ మాట. ఇక గీ మూసీ మీద మల్లో పంచాయతీ ముందటేసుకుండ్రు గులాబీ పార్టోళ్ళు. ఏది చూద్దాం పాండ్రి. కేసీఆర్ సార్ పగ్గాలు చేత పట్టినప్పుడు మూసి నదిని మంచిగా చేస్తామని చెప్పిండు. ఇక కట్టిన నాగోలు ఎస్టీపీని చూసేందుకు పోయిండు రావణ సారు. వీడికి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమైన వాళ్ళు వచ్చిర్రు. వీళ్ళు అత్తారని తెలిసి మస్తు మంది సార్ను కలిసేందుకు వచ్చిర్రు. అందరి బాధలు మునుం బట్టి ఎరుక పట్టుకున్నాడు ఇక సార్లకు. అటెనక అందరూ మాట్లాడుకొచ్చిండ్రు. గాంధీ విగ్రహం కోసం పర్మిషన్లు తీసుకుని ఇక ఇండ్లను అపార్ట్మెంట్లను కూలగొడతామని నోటీసులు ఇచ్చిండేంది. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఏందని కాంగ్రెస్ సర్కార్ సూటి పెట్టిండు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు. గులాబీ పార్టీ ఓలు కట్టిన అంబేద్కర్ విగ్రహం దగ్గరకు పోకుండా మూసేసి 5,000 కోట్లతోటి విగ్రహం కట్టుడేంది. ఉన్న విగ్రహం మూసి ఇక లేని విగ్రహం కట్టుడుతోటి గుస్సాయితాండు ఈ సార్ అన్నట్టు. కానీ ఈరోజు ఎంతోమందికి రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు అపార్ట్మెంట్స్కే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కాంగ్రెస్ హయాంలో పర్మిషన్ ఇచ్చిన అపార్ట్మెంట్లకు ఈరోజు మళ్ళీ వాళ్ళే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాము గాంధీ ఘాట్ కడతామని చెప్పేసి చెప్తున్నది నిజంగా చాలా బాధ అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి అక్కడ గాంధీ ఘాట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. పేగులు నా పొట్ట చింపినా నా దగ్గర ₹1 లేదు. నన్ను ఏమి అడగకండి మీరు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేను, బిల్లులు చెల్లించలేను, మరి అలాగే ఉద్యోగస్తులకు పింఛన్ కూడా చెల్లించలేను, ఎవరికి చెల్లించలేను అని ఒక దిక్కు చెప్పుకుంటూ రెండో వైపు ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సారు డెవలపింగ్ చేసేటప్పుడు మంచితనము ఇక జనాల బాగోగులు చూస్తే రేవంత్ రెడ్డి ఏమో రాక్షసానందం మోదుతున్నాడు. మూసి సుందరీకరణ పేరుతోటి లక్షల కుటుంబాలు రోడ్డులో పడ్డాయి. కేసీఆర్ ఏమో 9 లక్షల ఇండ్లు కడితే రేవంత్ 1,00,000 కుటుంబాలను రోడ్డును ఎత్తాండ్రని దొప్పి పడిచింది సబిత మేడము. నీళ్ల వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాలబోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ల వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టి ఉంటారు కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. పెట్రోల్ పోసుకుంటూ ఇల్లు కావాలని అడిగిండు. ఆయన కనికరం చూపలేదట సర్కారు. భార్య కరుపుతోతుండి ఆయన చూడకుండా గూలగొడతామంటే కిరాయి తీసుకొని ఉంటానా, నా భార్యను ఇట్లా ఇంట్లో పెట్టి తాళమేసిర్రు, అందుకే ఏరకాడికి కిరాయి ఉంటానని వచ్చిన పెద్ద సార్లతోటి గోడు వేలేసుకుంటుకి అన్న. లేదు నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు 2 కాకపోతే నీ ఇల్లు కూలగొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజుకి ఎంటర్ చేసిరన్న. ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠల్ రెడ్డి అన్న గారు వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకుల బిడ్డలకు మేము రుణపడి ఉంటామన్నా. సభ్యదాకా మీరు కూడా మాకు అండగా ఉండండి. మీరు కూడా మరి అందరి బాధలు విన్నాక కేటీఆర్ సారు ఎవరు ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేయవచ్చు, మీకు మేము ఉన్నాము, మాతోటి అయింది చేస్తాము, సర్కార్ తోటి కొట్లాడతాం, మీకు న్యాయం చేస్తాం, మేము చేసినప్పుడు ఒక్క ఇల్లు కూడా ముట్టకుండా 6 కోట్లతోటి అద్భుతంగా చేసినామని అంటాడు సారు. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగు ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే
ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క మూసిని ఇక బంగారం పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డికి ఇస్తే వీళ్ళు మొత్తం ఆగం చేస్తుర్రు అన్నట్టు మాట్లాడిండు. మూసి వెస్ట్ నుండి ఈస్ట్ వరకు 55 కిలోమీటర్లకు ప్రాంతం మొత్తం నీళ్లు ఎక్కడికొక తాన సుత ఆగినాయి అనుకుంటా వాళ్ళు మంజూరు చేసిన పైకం ఎంత కట్టిన ఏంది అనేది వివరించి చెప్పిండు రామన్న సారు. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసి నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల అట పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేసినాం. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ కమ్ చెక్ డ్యామ్, రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్, కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం.